భారత్లో ఉంటూ శత్రు దేశానికి సహాయపడే వారిని ఏరి పాడేయాలి. వారు ఎవరైనా సరే, మహిళలైనా యువకులైనా సరే క్షమించకూడదు. హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా భారత్లో ఉంటూ ఐఎస్ఐ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు ఆమెను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. యూట్యూబర్ గా ఉంటూ పాక్ కు ఇండియా సమాచారం చేరవేయడంలో ఈ కిలాడీ లేడీ మాత్రం 6 ఆకులు ఎక్కువనే తినింది. హర్యానాలోని హిస్సార్ కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా తన యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ జో ద్వారా పాకిస్తాన్ కు సీక్రెట్ సమాచారం పంపినట్లు గుర్తించారు. జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేసి విచారణ జరిపినప్పుడు అనేక సంచలన విషయాలు వెలుగు చూశాయి. హిసార్ ఎస్సీ శశాంక్ కుమార్ సావన్ మీడియాకు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి అనేక విషయాలను వెల్లడించారు. పాకిస్తాన్ కు జ్యోతికి సంబంధాలున్నాయని ఆయన తేల్చి చెప్పడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. పెహల్గాం దాడి ఘటనకు ముందు అనేక సార్లు పాకిస్తాన్ కు జ్యోతి మల్హోత్రా వెళ్లి వచ్చిన విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. జ్యోతి మల్హోత్రాతో పాటు మరికొందరు యూట్యూబర్లకు సంబంధాలున్నాయని విచారణలో తేలింది. యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతో పాకిస్తాన్ కు తరచూ జ్యోతి మల్హోత్రా వెళ్లి వచ్చేదని పోలీసులు చెప్పారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు పాక్ ఆర్మీతో నేరుగా సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. భారత్ కు చెందిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు జ్యోతి మల్హోత్రా పాక్ ఆర్మీకి అందించేది. పెహల్గాంలో ఉన్న లోటుపాట్లను కూడా జ్యోతి మల్హోత్రా అక్కడి వారికి వివరించినట్లు బయటపడింది. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ ఇషాన్ ఉర్ రహీంతో సోషల్ మీడియాలోని అనేక ప్లాట్ఫామ్ల ద్వారా సమాచారాన్ని ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా ఇలాంటి కిలాడీ లేడీలు ఎంతమంది ఉన్నారన్నది మాత్రం పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టుతో భారత్ లో ఉంటూ పాక్ సాయం అందించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరిగింది. పాకిస్తాన్ కాక గూఢాచార్యం దొరికిపోయిన జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్ లోనూ కనిపించాయి. 2023లో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ బెంగళూరు వందే భారత్ రైలు ప్రారంభించిన సమయంలో జ్యోతి మల్హోత్రా కనిపించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని కొంత హడావిడి చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. నాటి గవర్నర్ తమిళిసైతో పాటుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు పాల్గొన్న కార్యక్రమంలో జ్యోతి మల్హోత్రాలో పాల్గొన్నారు. యూట్యూబర్ గా అప్పట్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే హైదరాబాద్ లో జ్యోతి మల్హోత్రా ఎవరెవరిని కలిశారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.